కేసులో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తులో వేగం పెంచారు. నిందితులకు ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తూ విచారణకు పిలుస్తున్నారు. తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరో 6గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. యాంకర్ శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు. వీరిని ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో విచారణ కోసం పంజాగుట్ట పిఎస్కు వచ్చారు విష్ణుప్రియ. బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మధ్య ఉన్న సంబంధాలపై తేజను పోలీసులు ప్రశ్నించారు. ప్రమోషన్లో భాగంగా ఎలాంటి నజరానా పొందాడనే వివరాలను రాబట్టారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఇవాళ పోలీసులు ఎదుట ఎవరెవరు హాజరవనున్నారు? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? హరీష, బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి కూడా పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఇద్దరి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పంజాగుట్ట పోలీసులు. తాజాగా కొద్దిసేపటి క్రితం విష్ణుప్రియ తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పిఎస్కు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందరికీ నోటీసులు జారీ చేశారు. కానీ ఇందులో కొంతమంది ఇప్పటికే పరారున్నట్టుగా తెలుస్తుంది. మిగతా 8 మందికి సంబంధించి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలన్న దాంట్లో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు కొంత ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా టేస్టీ తేజ సంబంధించిన రికార్డుని సుమారుగా 12 గంటల పాటు అతన్ని విచారించారు. అతని స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకుని ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా బెట్టింగ్ యాప్కు సంబంధించి కూడా ఒక కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతడిని కూడా ఆ పిఎస్కి పిలిపించారు. నేను 4 గంటల పాటు అతన్ని విచారించారు. కానీ అతడు కేవలం బెట్టింగ్ యాప్స్ కాకుండా మరికొన్ని వాటిని మాత్రమే కొంత వీడియోస్ చేసినట్టుగా పోలీసులు ఇప్పటికే ధృవీకరించారు. కాబట్టి అతడి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇక మిగతా 8 మందికి సంబంధించిన వారి వివరాలను సేకరించబోతున్న వారి బెట్టింగ్ యాప్లో ఏ విధంగా వారి కార్యకలాపాలు నిర్వహించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి తాము కొంత షాక్ గురయ్యామంటూ కూడా సోషల్ మీడియాలో క్షమాపణలు కోరుతూ కొన్ని వీడియోలు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి వారి పాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదైన కాబట్టి కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరుగా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఏ విధంగా ప్రమోషన్ చేశారు, ఏంటి వారి పాత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం కూడా పంజాగుట్ట పోలీసులు చేస్తున్నట్టు తెలుసుకుంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే చాలా కీలకంగా వ్యవహరించిన మరికొందరు ఇంకా అందుబాటులోకి రాలేదు. వాళ్ళ ఫోన్లో కూడా స్విచ్ ఆఫ్ వస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం విష్ణుప్రియ తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పిఎస్కి చేరుకుంది. కాబట్టి ఆమె నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఆమె విచారణకు హాజరైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆమె పాత్ర ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోబోతున్నట్టుగా మనం చెప్పాల్సింది. కాబట్టి మిగతా మంది ఎప్పుడొస్తారు, వారు రాకపోతే నోటీసులు సంధించకపోతే కూడా వారి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంటున్న సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే కేసుకు సంబంధించి పోలీసులు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఎందుకంటే అమాయకులని మాయమాటలు చెప్పి వారిని ఉచ్చులో రొబ్బి వారిని జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ఇటు పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రమోషన్ చేసిన వారు వీరికి సంబంధించిన పూర్తి మూలాలను కూడా కనుగొనే ప్రయత్నంలో ఇటు పంజాగుట్ట పోలీసులు ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హరీష, కిరణ్, అంటే నోటీసులు అందుకున్న వారిలో కొంతమంది హీరోయిన్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంతమంది విచారణకు హాజరయ్యారు? అలాగే ఇదే కేసుకు సంబంధించి ఒక 2 విదేశాలకు పారిపోయినట్లుగా తెలుస్తోంది. వారి విషయంలో ఏ విధంగా ప్రొసీడ్ అవునున్నారు? హరీష, ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో అందరికీ నోటీసులు జారీ చేశారు. కానీ ఇందులో 3 మాత్రమే ప్రస్తుతానికి పరారు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. మిగతా 8 మందికి సంబంధించిన ఫోన్లు కూడా కొంత స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. టేస్టీ తేజ మాత్రమే విచారణకు హాజరయ్యాడు. అతని నుంచి రికార్డు పూర్తిగా వివరాలు కూడా సేకరించారు. కాబట్టి మిగతా 8 మందిని కాంటాక్ట్ చేసేందుకు ఎలాంటి సమాచారం లేకపోవడం, వారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన నేపథ్యంలో కూడా వారికి సంబంధించి వారిని విచారణకి పిలిపించేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికైతే 11 మందిలో ఒకరు మాత్రమే, టేస్టీ తేజ మాత్రమే పోలీసుల విచారణకు హాజరయ్యారు. అతడి యాప్ సంబంధించి కావచ్చు, ఏం జరిగిందని కూడా పూర్తిగా అతడి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇక మరొక వ్యక్తి కానిస్టేబుల్ సంబంధించి కూడా ఇతడికి బెట్టింగ్ యాప్తో సంబంధం లేనట్టు ఇప్పటికే కొంత ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి అతడి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మిగతా 8 మందికి సంబంధించి 8 మందిలో ఒక పర్సన్ ఇప్పుడు వచ్చారు. కాబట్టి మిగతా 7 సంబంధించి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్న నేపథ్యంలో వారిని ట్రాక్ చేసేందుకు వారిని
వారిని విచారణకు పిలిపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకవేళ ఈ నోటీసుకి స్పందించకపోతే వారి మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. ప్రస్తుతానికైతే ముగ్గురు కూడా ప్రస్తుతానికైతే నగరాన్ని విడిచి కొంత వేరే ప్రాంతాలకు వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే వారు పూర్తిగా దేశాన్ని విడిచి వెళ్ళారా లేదన్న కొంత సమాచారం రావాల్సింది. వారు కూడా సమయం తీసుకొని విచారణకు హాజరవుతారా లేదని మాత్రం ప్రస్తుతానికైతే విష్ణుప్రియ నుంచి కూడా పంజాగుట్ట పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. హరీష, కిరణ్, అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అటెండ్ అయిన వారికి అంటే ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు పోలీసులు? ప్రస్తుతానికి ఇది బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేసేందుకు మీకు ఎవరితో రిలేషన్ ఉంది, ఎవరు మిమ్మల్ని ఇందులో ఈ వీడియోస్ చేసేందుకు ప్రోత్సహించారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే వీరు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా వారి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వీరంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న వారు, వీరితో చాలా మందిని కూడా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతం 11 మంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా యూట్యూబర్స్, ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వారు, కొంతమంది వివిధ రకాల షోలో పనిచేస్తూ కూడా కొంత సోషల్ మీడియా వేదికగా వీరందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి మీకు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా యాక్సెస్ ఎలా వచ్చింది, వీడియోస్ చేసేందుకు మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు, దీనికి సంబంధించి ఏమైనా రెమ్యూషన్ తీసుకున్నారా, మీరు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా పూర్వపరాలు పరిశీలించకుండా ఏ విధంగా వీటిని ప్రమోట్ చేశారన్న సంబంధించిన వివరాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే 11 మంది కాకుండా కూడా సినిమా సంబంధించిన సెలబ్రిటీస్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేసినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి వారికి కూడా నోటీసులు జారీ చేస్తారా, వారిని ఏ విధంగా ఈ విచారణకి పిలుస్తారని కూడా చూడాలి. ప్రస్తుతానికైతే యూట్యూబర్స్ పాత్ర చాలా కీలకంగా ఉంది. వీరు ప్రమోషన్ చేస్తున్నారు, అనేక సందర్భాల్లో వీడు కూడా లబ్ధి పొందినట్టు ఇప్పటికే పోలీసులు కొంత ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. కాబట్టి వీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్ గా ఎంక్వైరీ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా ప్రస్తుతానికైతే పోలీసుల నోటీసుకి రిప్లైన్స్ వస్తున్నారు. మరికొంతమంది అయితే విచారణకు కూడా హాజరు కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితుంది. కాబట్టి అందరినీ ఖచ్చితంగా ఒక చట్టపరమైన ఒక శిక్షకు సంబంధించిన నేరం కాబట్టి వీరు తప్పు చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీరి మీద చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఒక్కొక్కరుగా వస్తారా లేకపోతే విచారణకు హాజరు వాని పరిస్థితి ఏంటని కూడా మనమే చూడాలి. ప్రస్తుతానికైతే విష్ణుప్రియ చేరుకున్నారు. ఆమె స్టేట్మెంట్ కూడా మరికొద్ది సేపట్లో రికార్డ్ చేయబోతున్నారు పంజాగుట్ట పోలీసులు. థ్యాంక్ యూ కిరణ్.